నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆర్చ్ అంటే డిజైన్ చేయించుకోవడానికి అంటే ఒక ఆర్కిటెక్చర్ తోటి సరైన ప్లానింగ్ లేకుండా వర్క్ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడమో, లేకపోతే ఐరన్ సరిగ్గా వాడకపోవడం, లేకపోతే సిమెంట్ వాడినా ముఖ్యంగా వాటరింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కట్టిన ఒక 10-15 సంవత్సరాలకి ఇలా లీకేజీలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈయన వర్క్ చేస్తున్నాడు. ఇతను అంటే ఎంతో ఖర్చు పెట్టి చేసుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే వర్షపు నీటికి అలా సింక్ అయింది, సరిగ్గా ప్లాస్టింగ్ సరిగ్గా లేకపోవడం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఎప్పుడన్నా మనం బీమ్ వర్క్ బాగానే జరుగుతుంది, ప్లాస్టింగ్ అంతా బాగానే చేస్తారు, ఎలివేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం కాస్త బద్దకిస్తారు. ఎందుకంటే మరి మేస్త్రులు అయినా సరే, కాంట్రాక్టర్ అయినా సరే అలా చేయడం వల్ల ఇల్లు నిర్మించిన ఒక 5-6 సంవత్సరాల్లోనే ఇలాగ మళ్ళీ రిపేరింగ్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అన్ని రకాలుగా లాసే కదండి. ఒక రకంగా సిమెంటు, ఐరన్ ఇవన్నీ వేస్ట్ అవడం ఒక ఎత్తు అవుతే, పొరపాటున ఆన్ ది వే రోడ్డు మీద వెళ్ళే వరకు ఎవరికైనా తగిలాయనుకోండి, ఇవి అది చాలా నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వర్క్ చేసుకునే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించి ఎలివేషన్ వర్క్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కాంక్రీట్ పిల్లర్స్ వేసినప్పుడు సరైన పాళ్ళు వాడతారు, అంతవరకు ఓకే. ఆ ఎలివేషన్ వర్క్ మాత్రం వీలైనంత వరకు మెస్సింగ్ వర్క్ పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని నా యొక్క అభిప్రాయం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అదనమాట విషయం. చూసారు కదా ఎక్కడికెక్కడ క్రాక్లు ఎలాగొచ్చాయి. అంటే ఇప్పుడు ఏదైనా వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది, అది మాత్రం కాదంటలేదు. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చే సుమారుగా ఒక 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయినప్పటికీ ఊడిపోవాలని రూల్ ఏం లేదు అండి. బ్రిటిష్ వారి కాలంలో అయితే సుమారుగా 100 సంవత్సరాలైనా ఇంకా నడుస్తున్న చెక్కు చెదరని బిల్డింగ్లు ఇంకా ఉన్నాయి. మరి వాళ్ళతో పోల్చుకుంటే మన నిర్మాణాలు ఏర్పడండి అంటే 10-20 సంవత్సరాలకి ఇలాగా కూలిపోతూ ఉంటుంటే మరి అంటే పెట్టుబడి మేస్త్రి అయితే ఓనర్ అయితే డబ్బులు పెడతాడు, అంతవరకు ఎంత కావాలో డబ్బులు అంత ఇస్తాడు. కానీ ఏ మెటీరియల్ వాడాలి, ఎంత వాడాలి అనేది ఆ మేస్త్రులకి ఇంజనీర్కి తెలియాలి. అక్కడ అంటే అవగాహన లోపంతో చేస్తే ఇటువంటి ఆర్థిక నష్టం, వ్యక్తి నష్టం, సామాజిక నష్టం, అన్ని రకాల లాసులే. ఒకటేంటండి, కాబట్టి మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఎలివేషన్ వర్క్ చేసినప్పుడు మాత్రం 1-4 సార్లు ఆలోచించి సరైన ప్లానింగ్ చేయించుకొని చేసుకోండి. ఇటువంటి ఆర్చ్ డిజైన్ మాత్రం పెట్టుకోకుండా ప్లెయిన్గా ఉండేలా చూసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర్. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఓం నమః శివాయ, నమో నారాయణ నమః.